మణినాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. నా వీడియోస్ ద్వారా శాంతి, సౌఖ్యం, ఆరోగ్యం పొందుతారని అభిలషిస్తున్నాను, ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఎవరు సకల జీవరాశులను ఆత్మను సకల జీవరాశులలోనూ దర్శిస్తారో అతను ఎవ్వరినీ ద్వేషించరు. ఇది జాగ్రత్తగా పట్టుకోండి. మొత్తం కనిపిస్తున్న ఈ జగత్తంతా ఆత్మస్వరూపమే. ప్రతి దాంట్లో ఆత్మను లేదా చైతన్యాన్ని నీవు గుర్తించినట్లయితే నీవు ఎవరిని ద్వేషించవు. ఎవరు సకల జీవరాశులను ఆత్మను సకల జీవరాశులలోనూ దర్శిస్తారో అతను ఎవ్వరినీ ద్వేషించరు. ఇది నువ్వు జాగ్రత్తగా పట్టుకోవాల్సింది. ద్వేషం అనేది ఎప్పుడైతే ఉండదో దాని విషయం ఏంటో తెలుసా? రాగం ఉన్నప్పుడు ద్వేషం ఉంటుంది, మోహం ఉన్నప్పుడు ద్వేషం ఉంటుంది. అంటే రాగమోహాలు ఉండవు అని అర్థం అన్నమాట. అప్పుడు శాంతి నీ మనస్సులో నెలకొంటుంది, నీ శరీరానికి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ధన్యవాదాలు. ఉంటా.